అభ్యుదయం యాత్ర ముగింపును పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సబ్ డివిజన్ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్కేపాడు గ్రామంలో భారీ మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ వద్దు బ్రో అంటూ గళమెత్తారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఐజీ గోపీనాథ్ జట్టి సూచనలతో విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ మారథాన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ లక్ష్యాల పట్ల స్పష్టతతో ఉండాలని, బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సిఐ హరి, చినమేరంగి సిఐ తిరుపతిరావు, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఎల్విన్పేటలో మనకి పాలకొండ సబ్ డివిజన్ కి సంబంధించి మారథాన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎందుకంటే మాకు 12/11/2024 విశాఖ రేంజ్ డిఐజీ గారు అయినటువంటి గోపీనాథ్ జట్టి గారి ఆలోచన మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే దానికి గవర్నమెంట్ తాలూకా సంబంధించిన ఆలోచనకి అనుగుణంగా ఒక సైకిల్ యాత్ర అనేది పాయకరాపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో క్లోజింగ్ జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా వాళ్ళకు సపోర్ట్ గా ఇక్కడ కూడా మన సబ్ డివిజన్ తరఫున ఒక మారథాన్ అనేది మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది మన ఎల్విన్పేటలో ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇది మారథాన్ రన్ ఫర్ డ్రగ్స్ వద్దు బ్రో అనే బ్యానర్ మీద ఇక్కడ ఈ మారథాన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న యూత్ తోటి సుమారు దగ్గర ఒక 800 నుంచి 900 వరకు స్టూడెంట్స్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ కి వ్యతిరేకంగా మీ మారథాన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆర్గనైజ్ జరుగుతుంది. ఎందుకంటే యూత్ నే టార్గెట్ అయ్యి చాలా వ్యసనాలకి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికి అవేర్నెస్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. అది అందరూ కూడా మా సబ్ డివిజన్ లో ఉన్న సిఐస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఈ సక్సెస్ చేసి ఈ ప్రజలకు కానీ యూత్కి కానీ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.